ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం. శనివారం జరిగే బంద్లో విధ్వంసం జరిగితే చంద్రబాబు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారు. చంద్రబాబు పాలన చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని చెప్పారు తమ్మినేని సీతారాం. ముఖ్యమంత్రి గారి ఇంటర్వ్యూ చూస్తే అసలు రక్తం మరిగిపోతుంది, సమస్తల కాగిపోతుంది. ఈయన అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినా అనే అనుమానం వస్తుంది. ఒక ప్రజలెన్నుకున్నటువంటి ప్రజా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వివరణ కానే కాదు. ఎవరు బాధ్యులు, ఎవరిపై క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఈ దేశ ప్రధానమంత్రి మీద ఎవరి మీద చేయాలి? ఏం మనుషులు పిట్టల్లా రాలిపోతుంటే ముఖ్యమంత్రి గారు మీరేమనుకుంటున్నారు? ఇది ఏం తమాష చేస్తున్నారని బంధుని విఫలం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీ పోలీస్ యంత్రాంగానికి ఈనాడు మీరు ఆదేశాలు ఇస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, చాలా ప్రశాంతంగా బంధుని మేము నిర్వహిస్తాం. మునుపెన్నడూ కనీ విని ఎరుగినటువంటి విధంగా ప్రజలే సహకరించి ముందుకొచ్చి ఈ బంధు విజయవంతం కావాలి. మీరు దాన్ని విఫలం చేయాలని ప్రయత్నిస్తే మాత్రం ఎక్కడైనా సరే, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తప్పి ఏమైనా విధ్వంసం జరిగితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులదే. ఈ సందర్భంగా చెప్తున్నాం.